ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి. పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయము ఈరోజు మనము 6వ వచనాన్ని చదువుకుందాం. నీ పలువరుస కత్తిరవేయబడినవియు కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. ఈ మాట మనము ప్రియురాలని వర్ణిస్తూ ఉన్న సమయంలో కూడా పలువరుస గురించి మనము కొంత ధ్యానించాం. ఆ పలువరుస గురించి మరి ఆ యొక్క పలువరుస మరి కత్తెర వేయబడి చక్కగా కడగబడి ఎంతో చక్కగా ఉన్నట్లుగా మరి ఆ యొక్క జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి అని పలువరుస అనేది మరి చక్కని పళ్ళు, సమానముగా ఉన్న పళ్ళు, క్రమమైన క్రైస్తవ జీవితానికని పళ్ళు మరి ఎగుడు దిగుడు పళ్ళు అనేది పడిపోతూ లెగుస్తూ ఉండే భక్తి మనలో ఉండకూడదు అని, క్రమమైన భక్తి ఉండాలని మనం ఇలాగ కొన్ని మాటలు ధ్యానించాం. ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ పలువరుస గురించి మనము ధ్యానించుకుందాం. జనరల్గా ఈ పళ్ళు మనం చూస్తే పిల్లలకు పళ్ళుండవు, చిన్న పిల్లలకి ఏముండవు, పళ్ళుండవు. వృద్ధాప్యంలో కూడా ఒక్కొక్క పన్ను ఏమైపోతూ ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసరికి ఊడిపోతూ ఉంటుంది. అది దేనికి గుర్తంటే బలహీనతకి సాదృశ్యం. పసిపిల్లలు కూడా బలహీనంగా ఉంటారు, అంటే ఆ చిన్న వయసులో పళ్ళు లేకుండా ఉంటారు. జనరల్గా అది మన యొక్క బలహీనతని అది చూపిస్తూ ఉంటుందన్నమాట. శక్తి లేని స్థితిని చూపిస్తూ ఉంటుంది. యవనంలో పళ్ళు ఎలా ఉంటాయి అంటే స్ట్రాంగ్గా, యవనస్తులు పళ్ళ వరుసగా ఉంటాయి కదండి. వరుస పళ్ళు అంటే అవి బలానికి గుర్తుగా మనము చూస్తూ ఉంటాం. బలానికి గుర్తుగా మనం ఆ పళ్ళని చూస్తాం. ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన శక్తిని బట్టి మనము కూడా ఎలా ఉండాలంటే బలవంతులైన విశ్వాసులకు సాదృశ్యంగా మనం ఉన్నామంట. ప్రభువు కృపను బట్టి బలవంతులైన విశ్వాసులకు మనము సాదృశ్యంగా ఉన్నాం. పళ్ళతో ఎలాగైతే మనము నములుతూ ఉంటామో ఆత్మ సంబంధమైనటువంటి బలమైన ఆహారమును కూడా మనము తీసుకోవాలి. మనము బలవంతులుగా ప్రభువునందు మనము బలహీనులము కాకుండా బలవంతులుగా మనము ఉండాలి అంటే ఏ ఆహారం తీసుకోవాలంటే ఆత్మ సంబంధమైన బలమైన ఆహారము తీసుకోవాలి మనము. మరి మొదటగా మనం చూస్తే ప్రభువారు అంటారు, కొరింథీయులకు రాసిన పత్రిక, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభువారు చెప్తూ ఉంటారు. అవును, ఈరోజు ప్రభువు యొక్క ఆత్మీయ బిడ్డలముగా మనము దేవుని యొక్క శరీరములో రక్తములో ఎంతవరకు మనము పాలిభాగస్తులు అవుతూ ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. అది తినేటువంటి వారే నిత్య జీవము గలవారు అంటున్నారు. ప్రభువు శరీరములో రక్తములో పాలిభాగస్తులు మనం అవ్వాలి అంటే మొట్టమొదట మన జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితమును మనం కలిగి మన పాపములను మన బలహీనతలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ప్రభువును అంగీకరించి మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు మనము రక్షింపబడుతున్నాము. రక్షింపబడిన మనము ఆత్మీయంగా బలపరచబడుట కొరకు ప్రభువు యొక్క శరీరములో రక్తములో మనం ఏమవుతున్నామో పాలిభాగస్తులు అవుతూ ఉన్నామండి. అవును, ఈరోజు బలమైన ఆహారము తీసుకొని బలమైన పళ్ళు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. బలమైన పళ్ళు నేను మీకు ముందే చెప్పా, బలానికి సూచన. యవనస్తులు బలవంతులుగా ఉంటారు కాబట్టి వారి పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఆత్మీయంగా ఎవరు దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని మరి బలంగా తీసుకోగలుగుతూ ఉంటారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైన బలవంతులుగా ఉంటారు. నువ్వు తీసుకోలేకపోతూ ఉన్నావు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, దేవుని వాక్యమును సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు, సరిగా గ్రహించలేకపోతున్నావు, లేకపోతే వాక్యాన్ని నీకు నీ యొక్క హృదయంలోనికి రానివ్వలేకపోతూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది, నీవు బలహీనురాలుగా ఉన్నావు అని, నీ ఆత్మ సంబంధంగా బలహీనముగా ఉన్నావు అని గుర్తు. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 8వ వచనం.
వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండును. చూడండి ఎలాగున్నాయంట, సింహపు కోరల వలె ఉన్నాయంట వారి పళ్ళు. ఇశ్రాయేలీయులు యొక్క అన్ని పళ్ళు కలిగి బలవంతులుగా ఉన్నారంట ఇశ్రాయేలీయులు. వాళ్ళకి ఒక పన్ను కూడా ఏమవలేదంట, ఓడలేదు. వాళ్ళు బలమైనటువంటి ఆహారం తీసుకొని బలమైన పళ్ళు కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆదికాండంలో 49వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుకుందామండి. చదువమ్మా. అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును. చూడండి, పాల చేత అతని పళ్ళు ఎలాగున్నాయంట, తెల్లగా ఉండును. అనగా దేవుని వాక్యమును పాల చేత అవి ఏమవుతూ ఉన్నాయి, కడగబడుతూ ఉన్నాయి. అందువల్ల వారి సంభాషణ ఎలాగా ఉన్నది అంటే పరిశుద్ధముగా ఉన్నది. వాక్యం అనే పాల చేత నీ జీవితము కడగబడినప్పుడు పరిశుద్ధమైనటువంటి మాటలు మన జీవితంలో వస్తాయి. ఎలా కడగబడినాయి అంట, ఆ పళ్ళు దేని చేత, పాల చేత కడగబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యము చేత నువ్వు కడగబడినప్పుడు, వాక్యము చేత నీ యొక్క పలువరస అనగా నీవు ఒక ఆత్మ సంబంధమైన నీ జీవితము కడగబడినప్పుడు నీవు ఎలాగా ఉంటున్నావు అంటే, నీ సంభాషణ, నీ పళ్ళను ఎలా కాపాడుకుంటావు నీ నోటిని అంటే పరిశుద్ధమైనటువంటి మాటలు నీ జీవితంలో వస్తాయని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు పరిశుద్ధమైనటువంటి సంభాషణ నీ జీవితంలో ఉండాలి. చూడండి, ఎంఐ గ్రామమునకు వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి, ప్రభువారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి సంభాషణలో పాపము లేదు, వారి సంభాషణలో ఎవరిని విమర్శించటం లేదు. దేవుని గూర్చినటువంటి మాటలు, దేవుని గురించినటువంటి సంభాషణ వారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోనికి ఎవరు వచ్చారంట, యేసు వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు వారిని కలవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ సంభాషణ పరిశుద్ధముగా ఉన్నప్పుడు ప్రభువు నీ మధ్య ఉండడానికి, నీతో ఉండడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే నీ సంభాషణలో పరిశుద్ధత లేకుండా అపవిత్రత నీ సంభాషణలోనికి వచ్చేసిద్దో, నీ మాటల్లో దోషం వచ్చేసిద్దో, అప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆయన నీ మధ్య ఉండడానికి, నీతో ఉండడానికి ఇష్టపడడు. ప్రియ సంగమా, నీ సంభాషణ పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఉన్నది పండుకొనిచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, శూలముల వంటి అంబులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరి మాటలు, వారి దంతాలు ఎలా ఉన్నాయంట, శూలములు. అంటే వారి మాటలు ఎలాగుంటాయి, శూలముల వలె పొడుచుకుంటాయి. కొంతమంది మాట్లాడితే వాడిగల కత్తిలాగా శూలముల వలె పొడుచుకుంటాయంట. వాళ్ళు మాటలు మాట్లాడితే దిగిపోద్ది. కొందరు అంటారు, అమ్మో వాళ్ళు మాట్లాడితే నరాలు తెగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పలువరస అనగా నీ నోటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. కీడు చేసే మాటలు, శాపవచనాలు నువ్వు పలుకుతూ ఉన్నావేమో. కత్తిరించబడవలసినవి ఏంటో తెలుసా? నీ పలువరస ఎలాగున్నదంట, కత్తెర వేయబడినవి. అవి కత్తెర వేయబడాలి. ఏంటిది? నువ్వు పలుకుతున్నటువంటి ఆ యొక్క శాపవచనాలు. ఇతరులని ఏం చేస్తూ ఉంటాము? శపిస్తూ ఉంటాము. ఇతరులని ఎప్పుడు కూడా శపిస్తూ ఉంటాము. ఇతరులకి కీడు చేసేటువంటి మాటలు, వారికి కీడు చేసేటువంటి మాటల్ని మనం పలుకుతూ ఉంటాం. చూడండి, ఈరోజు ఆ యొక్క పలవరస అనగా ఆ స్వభావం ఏం చేయాలంటున్నాడు దేవుడు? కత్తిరించబడాలి అంటూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒకటి, అపరిశుద్ధమైన మాటలు పలికినప్పుడు అది కత్తిరివేయబడాలి. ఇక్కడ ఎలాంటి మాటలంట? శాపవచనాలు, ఇతరులకి కీడు చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి. అవి ఏం చేయాలంటే కత్తిరవేయబడాలి, వాక్యముతో కత్తిరవేయబడాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఎలాగ ఉన్నదో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన
చేసుకో. 4వదిగా మనం చూస్తూ ఉన్నాం, చూడండి, నీ పలువరుస మొదట బలముగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారమును నువ్వు తీసుకున్నప్పుడు బలహీనమైన నీ యొక్క నోరు బలము కలిగినటువంటి ఆత్మ సంబంధమైన బలాన్ని నువ్వు పొందుకుంటావని సెలవిస్తూ ఉన్నది. 2వదిగా ఆ పళ్ళు పాల చేత కడగబడినట్లు వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడినప్పుడు ఆ యొక్క పరిశుద్ధముగా నువ్వు మాట్లాడుతావని, పరిశుద్ధముగా ఉంటావని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. 3వదిగా వారి దొంతములు శూలముల అంబుల వంటివి అని చెప్పేసని మనం చదువుకుంటున్నాం. అనగా కత్తిపోటు వంటి మాటలు, ఇతరులకి కీడు చేసేటువంటి మాటలు, ఇతరులని శపించేటువంటి మాటలు, వారి నాశనాన్ని కోరుకునే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి కత్తెర వేయబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 4వదిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనాన్ని ఇక్కడ మనం చదువుకుందాం. చూడండి, సోమరి పండ్లకు పులుసు వంటివాడు. ఏమండి, సోమరితనము కత్తిరించబడాలి, నీ జీవితంలో కత్తెర వేయబడాలి. అది ఉండకూడదు నీ జీవితంలో. నీ జీవితంలో సోమరితనం ఉన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వదించబడలేవు, వర్ధిల్లలేవు. నీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నీ జీవితం అలానే ఉండిపోతుంది. భక్తి జీవితంలో నీ సోమరితనమును విడిచిపెట్టాలి. సోమరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళు, చురుగ్గా ఉండటం నేర్చుకో. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో వైద్యులు చెప్తూ ఉంటారు ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క హెబ్రీ స్త్రీల గురించి. వారు ఎలాంటి వారంట? బహు చురుకైన వారని వైద్యులే చెప్తూ ఉంటారు. ఆ మంత్రసానులు వైద్యులు చెప్తూ ఉంటారు, వారు చాలా చురుకైన వారండి. మందులతో సంబంధం లేదు, అసలు మాతో కూడా సంబంధం లేదు. ఎంత చురుకైన వారో, ఎంత యాక్టివ్ కలిగినటువంటి లేడీస్ వాళ్ళు హెబ్రీ స్త్రీలు. ఎలాంటి సాక్ష్యం! ఈరోజు సోమరితనము కత్తెర వేయబడాలి. చూడండి, ఆ సోమరితనము పండ్లుకి ఎలాగుంటారంట? పులిస్తే ఆ యొక్క పులుసు వంటి వాడంట. పండ్లకు పులుసు వంటి వాడు ఎవరు? సోమరివాడు. పళ్ళు పులిసిపోయినాయి అనుకోండి, పళ్ళు పులిసిపోయినప్పుడు ఆహారం తీసుకుంటామా? తీసుకోలేం. పొరపాటున ఒక చింతకాయో ఒక నిమ్మకాయో తింటున్నాం అనుకోండి, అప్పుడు పళ్ళన్నీ ఏమైపోతాయి? పులిసిపోతాయి. జనరల్గా నాకైతే తినను కూడా తినవసరంలా. అదిగో ఆ చింతకాయ గురించి మాట్లాడుకుంటున్నా, నిమ్మకాయ గురించి మాట్లాడుతున్నా, నా పళ్ళు అలాగ పులిసిపోయినట్లుగా అయిపోతాయి, అలాగా అయిపోతూ ఉంటాయి. అదే తిన్నామనుకోండి, ఆ పళ్ళన్నీ పులిసిపోతాయి. ఏదన్నా ఆహారం తినాలంటే ఏదో జుమ్మన్నట్టుంటాయి ఆ పులిసిపోయినప్పుడు పళ్ళు. అంటే పులిసిన పిండి దుర్మార్గతకు గుర్తండి. పులిసినటువంటి స్వభావం అనేది దుర్మార్గతకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం, దుష్టత్వానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఇది కత్తెర వేయబడాలి అంటున్నాడు దేవుడు. నీ పళ్ళ వరస చక్కగా ఉండినట్లుగా అది కత్తెర వేయబడాలి. ఆ దుర్మార్గతను, ఆ దుష్టత్వమును కత్తెర వేయబడాలి. అది భయంకరమైనదండి. పులిసిన పిండి స్వభావం అది చాలా భయంకరమైన స్వభావం. పులిసినటువంటి ఆ యొక్క పులుపు వంటి వాడంట. పండ్లకు పులుసు వంటి వాడు ఎవరోడు? సోమరితనం కలిగిన వాళ్ళు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? భక్తి విషయంలో నీ సోమరితనాన్ని విడిచిపెట్టు. ప్రార్థన చేసుకునే విషయంలో, వాక్యం చదువుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో దేవుని చిత్తమును చేయి. చురుకుగా ఉండటం నేర్చుకో. లేదంటే ఈ స్వభావం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు చక్కగా పాలతో కడిగిన పళ్ళలా కాదు, పులిసిన పళ్ళులాగా ఉంటాయి. నీ పళ్ళు పులిసిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. 5వదిగా మనం చూద్దాం ఈ పళ్ళ గురించి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 14వ వచనము. దేశములో ఉండకుండా, మనుషుల్లో ఉండకుండా చేయనట్లును ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు. అబ్బా, కత్తుల వంటి దవడ పళ్ళు కలవారి తరము గలదు. ఖడ్గము వంటి పళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పా ఆ కత్తెర, ఆ శూలములు దేని స్వభావం అనేది? అవేమవ్వాలంటే కత్తెర వేయబడాలి. వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలే నువ్వు పలకాలి. క్షేమాభివృద్ధి కలిగించే మాటలు పలకాలి.
వారి జీవితం నాశనం అయ్యే మాటలు పలకూడదు. కొంతమంది చూస్తూ ఉంటామండి, కూర్చోబెట్టి పాపాన్ని నేర్పిస్తూ ఉంటారు. కూర్చోబెట్టి మరీ వారి యొక్క జీవితంలో వారి నాశనం వెళ్ళిపోయే మార్గాన్ని బోధిస్తూ ఉంటారు. చాలామంది చూస్తూ ఉంటాం. యవన ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకుంటుంటారు, మగపిల్లల్ని కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. మీ అమ్మ మాట వినబాకు, మీ నాన్న మాటలు వినబాకు, నువ్వు పర్వాలేదు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, ఇట్లాంటివి నేర్పించేవాళ్ళు చాలామంది పక్కనుంటూ ఉంటారు. ఇక స్నేహితులైతే అడ్డదారులు తొక్కేటువంటి మాటల్ని పలుకుతూ వాళ్ళ జీవితాలని నాశనం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు దేవుడు చేసిన అద్భుతాలను నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి. నీ పిల్లలకి కూర్చోబెట్టి, ప్రభువు ఈ కార్యము చేశాడమ్మా, ప్రభువు ఆ కార్యం చేశాడు, ఇదిగో దేవుడు గొప్ప దేవుడు, మన జీవితంలో ఇలాంటి కార్యం చేశాడు, ఇదిగో నా కుటుంబంలో ఇలాంటి గొప్ప కార్యం చేశాడు, ఇదిగో మీ నాన్నగారి జీవితంలో ఇలాంటి కార్యాలు చేశాడని పిల్లలకి నేర్పించాలి. కూర్చోబెట్టి ఆ పిల్లలకి, ఇదిగో నేను పెళ్ళైన కొత్తలో నన్ను ఇలాగా టార్చర్ పెట్టారు, పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ తిట్టింది, మీ తాత నన్ను ఇట్లా బాధ పెట్టేవాడు, ఇలాంటి మాటలు చెప్పకూడదు. పిల్లలకి కూర్చోబెట్టి ఇట్లాంటివి నేర్పించకూడదు. వాళ్ళకి ఏం నేర్పించాలంటే దేవుడు గొప్ప దేవుడని మనం నేర్పించాలి. వాళ్ళకి మేలు కలిగేటువంటి, వారికి క్షేమాభివృద్ధి కలిగే మాటలను మనము వారికి బోధించాలి. వారికి ఆ మాటలను నువ్వు చెప్పినప్పుడు వారికి ఒకలాంటి కఠిన స్వభావం వచ్చేస్తుంది, వారి మీద ఒక కోపం వస్తుంది, వారి మీద ఒక ఈర్ష్య పెరిగిపోతుంది. అంటే నువ్వు దేవుని వాక్యమును ప్రేమించాలని నేర్పించట్లేదు. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు ఎలాంటి మాటలు, ఖడ్గము వంటి పళ్ళు వేసుకొని కత్తుల వంటి దవడ పళ్ళు కలిగి నీ జీవితంలో చెడును నాశనం అయిపోయే మాటల్ని బిడ్డలకి నేర్పిస్తూ ఉన్నావు. వద్దు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యము చేశాడు, నీ కుటుంబం పట్ల ఎలాంటి కార్యము చేశాడు, ఏ విధముగా నిన్ను రక్షించాడో, లేక ప్రభువు యొక్క గొప్పతనాన్ని, ప్రభువు చేసిన గొప్ప కార్యాలని, అద్భుతాలని ఈరోజు బిడ్డలకి నేర్పించు. వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు నువ్వు పలుకు. అలాంటి మాటలు నీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రియుడు అంటున్నాడు, నీ పలు వరుస కత్తెర వేయబడినవి కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవి అంటండి. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో నాకు తెలియదు. పళ్ళ వరుస గట్టిగా ఉండాలి, అంటే బలముగా ఉండాలి. అది ఆత్మీయ బలాన్ని సూచిస్తున్నది. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారమును నువ్వు తీసుకోవాలి. రెండవదిగా నువ్వు వాక్యముతో నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మూడవదిగా నీ నోట పరిశుద్ధమైనటువంటి మాటలు కానీ, లేకపోతే ఆశీర్వాదకరమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు నీ నోట రావాలి. కానీ శాపవచనాలు, బూతులు, సరస్వక్తులు నీ నోట రాకూడదు. నాలుగవదిగా నీ యొక్క సోమరితనం అనేది పులుసులాగా నీ పళ్ళకి పులిసిపోతుంది. అప్పుడు నువ్వు ఆహారము తీసుకోలేవు. కాబట్టి ఆ సోమరితనము కత్తిరివేయబడాలి. ఈ పులుసు అనేటువంటి దుర్మార్గము, దుష్టత్వము కూడా కత్తిరించబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఐదవదిగా ఈ ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు, ఇవి కత్తిరివేయబడాలి. అనగా ఎదుటి వ్యక్తికి నష్టము కలిగించేటువంటి మాటలు చెప్తూ, అనగా వారి జీవితంలో క్షేమాభివృద్ధి కలిగే మాటలను పలకకుండా వారి జీవితం పాడు చేసే మాట, కీడు చేసే మాటలు మనం పలుకుతూ మన జీవితం పులిసినటువంటి ఇదిగా అయిపోతూ ఉన్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో బలంగా, ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మొరపెట్టుకుందాం. ఆయన పాదాలు మనం పట్టుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో చివరి దినముల్లోనికి మేము వస్తూ ఉండగా నాయన, ఆత్మీయంగా మా పళ్ళు బలముగా ఉంటేనే అది మేము బలముగా ఉన్నామంటానికి గుర్తు. పసిపిల్లలు, వృద్ధులకు పళ్ళు ఉండవు నాయన, ఎందుకంటే అది వారి బలహీనతని సూచిస్తూ ఉన్నది. పళ్ళు చక్కగా ఉన్నాయంటే మేము బలంగా ఉన్నామని శారీరకంగా అర్థము నా తండ్రి. ఆ విధముగా ఆత్మ సంబంధముగా మేము బలముగా
ఉండునట్లుగా తండ్రి ఆత్మీయ ఆహారమును మేము తీసుకొనున్నట్లుగా, వాక్యముతో మమ్మల్ని మేము శుద్ధి చేసుకొనున్నట్లుగా నా తండ్రి అయ్యా ఇదిగో ఇతరులకు నాయన మేము ఆశీర్వచనాలు ఇవ్వాలి కానీ శాపవచనాలు ఇచ్చేవారముగా కాకుండా నా ప్రభా అయ్యా ఇదిగో ఆ శాపవచనములు నాయన ఇతరులకి హాని చేసేటువంటిది మాటలు నాయన కత్తిరివేయబడటానికి సహాయం చేయండి. ఆ సోమరితనము నుంచి కత్తిరివేయబడి నాయన బలముగా ఉండడానికి సహాయం చేయి. పులిసినటువంటి ఆ స్వభావము దుష్టత్వము నుంచి దుర్మార్గము నుంచి కత్తిరివేయబడి మేము బలముగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. వినివారికి క్షేమాభివృద్ధి కలుగచేసే మాటలను మేము పంచుకునేటట్లుగా మా జీవితములో మా ఆత్మీయ జీవితములో మేము వర్ధిల్లటానికి కృప చూపించండి నాయన. ఇదిగో మా ప్రియులను దర్శించండి, బలపరచండి, మీ ఆత్మతో నింపండి నాయన. ఈ సమయంలో ప్రత్యేకముగా నాయన ఆ విజయవాడలో తట్టు ప్రాంతాలలో మునిగిపోతూ నాయన ఆహారము లేక నా తండ్రి నాయన, తాగుటకు నీరు లేక నాయన, పడుకోవటానికి నాయన గృహములు లేక నాయన అయ్యా అక్కడక్కడ నివసిస్తూ నాయన మిద్దెల పైకి వెళ్ళిపోయి ఆ ట్యాంకీల కింద నాయన డాబాల పైన కొంతమంది నాయన బ్రిడ్జిల మీద కొంతమంది నీళ్ళల్లోనే నాయన ఎంతోమంది నాయన అయ్యా నాయన నీ బిడ్డలు నాయన అల్లాడిపోతూ ఉన్నారయ్యా, అల్లాడిపోతూ ఉన్నారయ్యా. వారి మీద నీ కనికిరము రానివ్వండి అయ్యా, ప్రతి శాపాన్ని కొట్టివేయండి నాయన. నీ కృప వారి మీదకి రానివ్వండి, వారికి తగిన ఆహారాన్ని ఇవ్వండి నాయన, మంచినీరుని ఇవ్వండి నాయన. అయ్యా నాయన చాలు ప్రభా, చాలు ప్రభా నాయన, కీడు చాలు ప్రభా, తప్పించండి, సహాయము చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డల మీద నీ కనికిరము రానివ్వమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అలానే ఈ ప్రార్థనలో ఇంకా మేము ముందుకు వెళ్ళటానికి నాయన మమ్మల్ని మేము ఆయత్తపరుచుకోవటానికి కూడా సహాయం చేయండి. ఎంతమంది అయితే యూట్యూబ్లో ఈ వాక్యమును చూస్తూ నాయన ప్రార్థించుకుంటూ ఉన్నారు నా ప్రభా, అట్టి బిడ్డలందరూ కూడా నీ ఆత్మతో నింపబడుదురు కాక, వారి ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. మీరే సహాయమును దయచేసి కృప చూపించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.